ఏమైంది రా తోట? డోర్ స్ట్రక్ అయింది సార్. దానికి ఎందుకంత కంగారు పడుతున్నారు? సార్ రూమ్ లో అనామిక లాక్ అయింది, డోర్ లాక్ అయింది సార్. అయ్యో నువ్వు ఉండమ్మా, నువ్వు రా పక్కరా పక్కరా. అమ్మో అమ్మో భుజం సారిపోతావు సార్. ఉండవా? నిజమా? అమ్మో ఇంకొక సమస్య వచ్చి పడుతుంది. బాగీ, ఇక నీ టాలెంట్ చూపించే టైం వచ్చేసింది. మావయ్య 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 సార్ అందరూ ఇక్కడే ఉన్నారు సార్. సారీ. నేను తీస్తా. ఇద్దరం ఒకేసారి వేద్దాం ప్లీజ్. వెయిట్ వెయిట్. సారీ సారీ సారీ. కాళీ కాళీ, మంగళ నీ తమ్ముడు ఎక్కడా? నీ పని మీదే పోయిండు మనోహరి. పని మీద పోతే సరిపోదు, పని పూర్తి చెయ్యాలి. గదేంది మనోహరి గట్లంటావు? నీకోసమే కదా జైలుకెళ్ళి బయటపడ్డవాడు మళ్ళా కత్తి పట్టిండు. ఇప్పటిదాకా నువ్వు చెప్పిందల్లా చేసింది కదా. ఏం చేశాడు? సరస్వతి వార్డని చంపమంటే చంపలేదు, అంజలి కంట పడకుండా తిరిగి చావమంటే మళ్ళీ మళ్ళీ అంజలికి ఎదురు పడుతూనే ఉన్నాడు. బాగిని పెళ్లి చేసుకుని దాన్ని నా కడ్డు తొలగించమంటే అది కూడా చేయలేదు. రణ్వీర్ని చంపమని పంపిస్తే పొడిచి పారిపోయి వచ్చాడు. రణ్వీర్ గాడికి నా మీద అనుమానం వచ్చి
ఇవాళ నన్ను స్టేషన్కి పిలిపించాడు. మా ఇంటికి డైవర్స్ నోటీస్ కూడా పంపించాడు. ఓ, అవునా? నువ్వు గిట్లా దొరికిపోయినావా? నువ్వు చెప్పిన కోట్లపైనే ప్యానాలు పెట్టుకుని బతుకుతున్నా. సరే సర్లే, ఇప్పుడు పోయిండు కదా, పని చూసుకునే వస్తాడులే. రావాలి, లేకపోతే ఈసారి నేనే వాణ్ణి నిన్ను కలిపి చంపేస్తాను. ఆ? మధ్యలో నేనేం చేసిండు మనోహరి? నీ తమ్ముడు పిచ్చి గెంతులు వేస్తుంటే చూస్తున్నావు కదా, అందుకు. నేను ఫోన్ చేస్తుంటే ఖాళీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నువ్వు చేసి జాగ్రత్తగా పని పూర్తి చేసుకొని రమ్మని చెప్పు. కొంచెం తేడా వచ్చినా రణ్వీర్ ప్రాణాలతో వదలడు. ఆ, గట్లనే. నేను ఫోన్ చేసి చెప్తానులే. పని పూర్తయ్యాక నాకు ఫోన్ చేయమని చెప్పు. సరే. మనోహరి, ఎట్లా నీ పని మీదే పోయిండు. ఆస్తి వచ్చేదాకా కొంచెం ఖర్చులకి కొంచెం పైసలు ఇవ్వచ్చు కదా. వద్దులే, వెళ్ళు.